ఎక్కువసేపు అలసిపోతున్నారా అండి? నీరసంగా అనిపించడం, పనిచేయ బుద్ధి కాకపోవడము, ఈజీ ఫెటిగబిలిటీ అంటాం కదా. ఇది ఒక చిన్న సిమ్టమే అనుకుంటూ ఉంటారు, కానీ షుగర్ పేషెంట్స్లో, అది కూడా లాంగ్ టర్మ్ డయాబెటిక్ పేషెంట్స్లో ఇది ఒక కిడ్నీ ఫెయిల్యూర్ సూచన అయి ఉండొచ్చండి. కిడ్నీస్ అనే ఫెయిల్యూర్ సైలెంట్ కిల్లర్ అంటాము. అంటే అసలు కిడ్నీస్ ఫెయిల్ అయినట్టు కూడా కొంతమందికి తెలియదు. ఈ వీడియోలో మనము కిడ్నీ ఫెయిల్యూర్ రావడానికి గల కారణాలు, మనం ఈజీగా ఎలా నివారించాలి, కిడ్నీ ఫెయిల్యూర్ మనం ఎర్లీగా గుర్తించడం వల్ల లైఫ్ సేవ్ చేయొచ్చండి. మనకి ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్ అంటాం కదా, కిడ్నీస్ ఫెయిల్ అయిపోతే డయాలసిస్కి వెళ్తూ ఉంటారు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా తగ్గిపోతుంది, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటూ ఉంటాము. ఇన్ని సమస్యలోకి మనం వెళ్లకుండా ఎలా జాగ్రత్తలు పాటించాలి షుగర్ పేషెంట్స్ ఈ వీడియోలో మనం చూద్దాము. కిడ్నీస్ అనేవి మన బాడీలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయండి. టాక్సిన్స్ ఎలిమినేషన్ అనమాట. మన బాడీలో ఉన్న వేస్ట్ మెటబాలిక్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా యూరిన్ ద్వారా కిడ్నీస్ బయటకు పంపిస్తూ ఉంటాయి. ఫ్లూయిడ్ బ్యాలెన్స్కి ఇవి చాలా ఇంపార్టెంట్, ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్కి ఇది ఇంపార్టెంట్ అండి. బీపీని కంట్రోల్ చేయడానికి కిడ్నీస్కి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. విటమిన్ డి యాక్టివ్ ఫామ్ కూడా మనకి కిడ్నీలో తయారవుతుంది తెలుసా మనకు. ఆర్బీసీస్ తయారవ్వాలనంటే ఎర్ర రక్త కణాలు తయారవ్వడానికి కూడా మనకి కిడ్నీ సహాయపడుతూ ఉంటాయి. ఇన్ని వైటల్ ఫంక్షన్స్ ఉన్న కిడ్నీలకు ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటో చెప్పనా, రిజర్వ్ ఫంక్షన్ అండి. అంటే 50% కిడ్నీలు పాడైపోయినా కూడా ఎటువంటి సిమ్టమ్స్ మన బాడీ చూపించదు అనమాట. అందులో అంత రిజర్వ్ ఫంక్షన్ ఉంటుంది. ఎవరైనా కిడ్నీ డొనేట్ చేస్తారు కదా, మరి వాళ్ళు సింగిల్ కిడ్నీతో ఎంత కాలమైనా హెల్తీగా గడుపుతూ ఉంటారు. సింగిల్ కిడ్నీతో పుట్టిన వాళ్ళు కూడా ఉంటారండి. వాళ్ళకి అసలు ఒక ఏజ్ వరకు కూడా ఏదో టెస్ట్ కోసం రెగ్యులర్గా స్కాన్ చేస్తేనే అది బయటపడి ఉండొచ్చు. కాబట్టి కిడ్నీలు 50% అంటే 50% సగం వరకు పాడైనా కూడా ఎటువంటి లక్షణాలు బయటకి కనపడకపోవచ్చు. కానీ కొంతమంది ఇయర్స్లో గమనించారు కదా, ఇది ఒక స్లో ప్రాసెస్ అండి, ఒకేసారి జరగదు. ఒక రోజులో జరిగిపోతే ఏంటి ఈ ప్రాబ్లం అని గమనించుకోవచ్చు ఎవరైనా. మరి స్లోగా జరిగినప్పుడు గమనించరు. ఈరోజు నేను ఒక పేషెంట్ని చూశానండి. పెద్ద ఆయన వయసు 63 సంవత్సరాలు ఉంటాయి, 16 సంవత్సరాలు ఉంటాయి. ఆయనకి డయాబెటీస్ ఉంది. ఊర్లో ఉంటారు, వాళ్ళ బాబు ఇక్కడ హైదరాబాద్లో జాబ్ చేస్తూ ఉంటారు. ఆయన ఒక పల్లెటూరులో ఉంటారు. ఒక 75 to 100 కిలోమీటర్స్ దూరం ఉంటుంది ఆ ఊరు. సో ఆయన మందులు వాడుతున్నారు కదా, ఊర్లో చెకప్ చేసుకుంటున్నారు అని వాళ్ళ బాబు అనుకుంటున్నారు. షుగర్ కంట్రోల్ ఉందా, నేను చెక్ చేసుకున్నాను అప్పుడప్పుడు, ఊర్లో ఆర్ఎంపీ డాక్టర్స్ లేకపోతే నర్సులు వచ్చి చెక్ చేస్తూ ఉంటారు, నార్మల్గానే ఉంటుంది, ర్యాండమ్ చూస్తున్నాము అన్నారు. ఒక చిన్న మిస్టేక్ జరిగింది ఇక్కడ. ఏంటో చెప్పనా, ఈరోజు ఆయన నా దగ్గరకు తీసుకొచ్చారు వాళ్ళ బాబు. సడన్గా షుగర్ పెరిగిపోయింది అన్నారు. ఇంకొకటి, ఆయన అబ్జర్వ్ చేస్తే చాలా నీరసంగా ఉన్నారు. అసలు ఓపీలో నుంచి నా రూమ్లో రావడానికి కూడా ఆయనకి చాలా టైం పట్టిందండి. నీరసంగా ఎందుకున్నారు, ఆల్రెడీ కొన్ని జనరల్ బాడీ చెకప్ బ్లడ్ టెస్ట్ చేసుకొని వచ్చారు ఆల్రెడీ. అంటే అంత నీరసంగా ఉన్న పేషెంట్ చూస్తే ఏదో ప్రాబ్లం ఉంది అనిపిస్తుంది కదా. నేను అబ్జర్వ్ చేస్తే సీరం క్రియాటినిన్, అది మనకి కిడ్నీ ఫెయిల్యూర్ని సూచించే ఒక బ్లడ్ టెస్ట్ అండి. అది 3కు పైగా ఉంది, 3.2 ఉంది. అంటే ఆల్రెడీ ఆయన కిడ్నీ ఫెయిల్యూర్లో ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ఎటువంటి సిమ్టమ్ లేదు, ఆయన టెస్టులు చేయించుకోలేదు, ఆయనకి లక్షణాలు కూడా కనపడలేదు. ఇప్పుడు కిడ్నీ ఫెయిల్యూర్లో ఆయన ఉన్నారు కాబట్టి ఈ సిమ్టమ్స్ బయటపడుతూ ఉన్నాయి. ఇంత నీరసంగా ఉన్నారు. షుగర్ చూస్తే 300 తినకముందు, తిన్న తర్వాత 400కు పైగా ఉంది. ఆయన ఒక చిన్న బేసిక్ టాబ్లెట్ అది ఒక 10 సంవత్సరాలు పైగా వాడుతున్నారు. కాబట్టి కిడ్నీస్ అనేవి సైలెంట్గా కొన్ని సంవత్సరాల్లో ఫెయిల్ అవుతూ ఉంటాయండి. రెగ్యులర్గా సంవత్సరానికి ఒకసారి అయినా బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే మంచిది. యూరిన్ నురగ్గా రావడము, మొహం వాయడము, కాళ్ళ వాపులు, ఇవి కూడా కిడ్నీ ఫెయిల్యూర్ లక్షణాలు అయి ఉండొచ్చు. చర్మం దురద పెట్టడము, డ్రై అయిపోవడము, ఆయాసం వస్తూ ఉంటుంది కొంతమందిలో. ఈ దురద ఎందుకు వస్తుందంటే మన బాడీలో మెటబాలిక్ వేస్ట్ ప్రొడక్ట్స్ యూరియా అనేవి పెరిగిపోయినప్పుడు చర్మం దురద పెట్టచ్చండి. స్కిన్ ర్యాషెస్ కూడా చూస్తూ ఉంటాము. వామిటింగ్ సెన్సేషన్, ఆకలి తగ్గిపోతుంది, వీళ్ళు ఆహారం తినలేరు. సో ఇవి కూడా మనం ఈ లక్షణాలు గమనిస్తూ ఉంటే వాళ్ళకి కిడ్నీ ఫెయిల్యూర్ అయి ఉండొచ్చు. కాబట్టి కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అసలు కిడ్నీస్ ఫెయిల్ అవ్వకుండా చూసుకుంటే చాలా ఇంపార్టెంట్ కదా. మరి ఫెయిల్ అయిన తర్వాత చాలా చాలా ఇబ్బంది పడతారు వాళ్ళు. ఎన్ని పరీక్షలు, ఎన్ని మెడిసిన్స్ వాడినా కూడా ఈ పాడైపోయిన కిడ్నీస్ తిరిగి రావండి. ఈ కిడ్నీస్ పాడైపోవడానికి ఒక ముఖ్యమైన కారణం, ఎక్కువ కాలంగా షుగర్ వ్యాధి, అది కూడా అన్కంట్రోల్డ్ బ్లడ్ షుగర్ అనేది టాప్ లీడింగ్ కాజ్ ఆఫ్ కిడ్నీ ఫెయిల్యూర్. ప్రపంచవ్యాప్తిగా మనం చూసినా కూడా
ఈ హై బ్లడ్ షుగర్ అనేది లీడింగ్ కాజ్ అండి. మనం అందుకే చెప్తూ ఉంటాం కదా, షుగర్ని కంట్రోల్లో పెట్టుకోండి, 3 నెలల యావరేజ్ షుగర్ 7 లోపు ఉండాలి, తినకముందు 130 ఉండాలి, షుగర్ తిన్న తర్వాత 180 దాటకూడదు. ఈ రేంజెస్లో ఎవరైతే మెయింటైన్ చేసుకుంటారో వాళ్ళకి అస్సలు కిడ్నీస్ ఫెయిల్ అవ్వవు. బ్లడ్ ప్రెషర్, అధిక రక్తపోటు, హై బీపీ కూడా కిడ్నీస్ ఫెయిల్ అయిపోవడానికి ఇంకొక ఇంపార్టెంట్ కారణము. అధిక బరువు, ఒబేసిటీ ఉన్న వాళ్ళలో చూస్తూ ఉంటాము. స్మోకింగ్ చేసే వాళ్ళలో కిడ్నీస్ ఫెయిల్ అయిపోతూ ఉంటాయి. ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా కిడ్నీ జబ్బులు ఉన్నా వాళ్ళ తర్వాత జనరేషన్స్కి వచ్చే అవకాశాలు ఉంటాయండి. మరి ఒత్తిడి ఎక్కువగా ఉన్న వాళ్ళలో బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంటే, హై బీపీ ఎక్కువ కాలంగా ఉన్నప్పుడు కిడ్నీస్ ఫెయిల్ అయిపోతూ ఉంటాయి. ఇంకొక ఇంపార్టెంట్ కారణం, ఈరోజు ఒక పెద్ద ఆవిడ నా దగ్గరికి వచ్చారండి. ఆవిడకి కళ్ళు తిరుగుతున్నాయి అనే కంప్లైంట్తో వచ్చారు. షుగర్ కొంచెం ఎక్కువ ఉంది, మందులు రాశాను. మరి కూర్చొని లేస్తే కళ్ళు తిరుగుతున్నాయి అన్నారు. ఓకే, పడుకొని నిద్రలేచినా కూడా వెంటనే కళ్ళు తిరిగిపోతున్నాయి. ఓకే, దీన్ని బినైన్ పొజిషనల్ వర్టిగో అంటాము. దానికి ఒక చిన్న ట్యాబ్లెట్ ఇచ్చానండి. ఇది మీరు ఒక వారం రోజులు వాడండి, తగ్గిపోతుంది. ఫాస్ట్గా లేవకండి, నెమ్మదిగా లేవండి అని కొన్ని జాగ్రత్తలు చెప్పాను. కానీ ఆవిడ నా రూమ్ నుంచి బయటికి వెళ్ళిపోతూ ఒక మాట అన్నారు. అది నాకు చాలా స్ట్రైకింగ్ అనిపించింది. ఏంటో చెప్పనా, కళ్ళు తిరిగే మాత్ర తీసుకున్నావా అని వాళ్ళ బాబుని అడుగుతున్నారు. అంటే ఆవిడ ఒక పేరు పెట్టేస్తారనమాట, ఒక టాబ్లెట్ ఇది కళ్ళు తిరగడానికి. ఓకే, కళ్ళు తిరగగానే అది లైఫ్ లాంగ్. కొంతమంది మీరు బాక్సెస్, కొంతమంది పెద్దవాళ్ళు బ్యాగ్స్ క్యారీ చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర అన్ని మందులు ఉంటాయి మెడికల్ షాప్ లాగా. మోషన్స్ అయితే ఈ టాబ్లెట్ వేసుకోవాలి, లేకపోతే నొప్పులు బిళ్ళలు. ఎందుకు ఇంత చెప్పాను అంటే, మాకు భయం, కొన్ని ట్యాబ్లెట్స్ ఎక్కువ కాలం వాడేస్తే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయండి. మేము కొంత టైమే, అది వారం రోజులే వాడండి అని చెప్పాము. వారం కన్నా ఎక్కువగా వాడద్దు అని ఎందుకు చెప్తాము, వాటికి సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. దాన్ని మానిటర్ చేయడానికి వాళ్ళు మా దగ్గరకు ఆ టైంలో రారు కదా. మరియు ఆ జబ్బు అనే దానికి వెరీ సీరియస్ కారణం అయి ఉండొచ్చు. దానిని ఇవాల్యుయేట్ చేసుకోకుండా, టెస్ట్ చేసుకోకుండా అలా మందులు వాడేస్తూ ఉంటారు. దానివల్ల పెద్ద ప్రాబ్లంలో ల్యాండ్ అవుతారు కదా. అలా కొంతమంది నొప్పి బిళ్ళలు అని లేబుల్ చేస్తారు. ఎప్పుడు నొప్పి వచ్చినా, ముఖ్యంగా పల్లెటూరులో ఉండే వాళ్ళు ఎక్కువ కష్టపడి పనిచేస్తుంటారండి, నొప్పులు తట్టుకోలేరు కదా. ఒళ్ళు నొప్పులు వస్తున్నాయంటే నొప్పులు బిళ్ళలు అంటారు. ఒక్కసారి డాక్టర్ రాస్తేనో లేకపోతే మెడికల్ షాప్ నుంచి తెచ్చుకొని రోజు వెళ్ళి అవే బిళ్ళలు తెచ్చుకొని వాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది చాలా అమాయకంగా వాళ్ళకి దీర్ఘకాలికంగా వాడడం వలన కిడ్నీస్ ఫెయిల్ అయిపోతాయండి. పెయిన్ కిల్లర్ యూసేజ్, అందుకనే మేము ఖచ్చితంగా ఓన్లీ 2 days, 2 రోజుల కన్నా ఎక్కువ వాడకండి అని దాని మీద రాసి గట్టిగా చెప్పి పంపిస్తామన్నమాట. ఇది కూడా ప్రతి ఒక్కరిలో పెయిన్ కిల్లర్స్ ఇవ్వము, అవసరమైన వాళ్ళలో, నొప్పి తట్టుకోలేని వాళ్ళకే ఇస్తూ ఉంటాము. లిమిటెడ్ టైం మాత్రమే వాడమని స్పెసిఫిక్గా ఇన్స్ట్రక్షన్ ఇస్తూ ఉంటాము. దీర్ఘకాలికంగా ఎక్కువ కాలంగా నెలలు సంవత్సరాలు పెయిన్ కిల్లర్స్ ఎవరైతే ఇది నొప్పి బిళ్ళను వాడుతున్నారో కిడ్నీస్ ఫెయిల్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలా మందులు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడకండి. మరి కిడ్నీస్ ఫెయిల్ అయితే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కిడ్నీస్ ఫెయిల్ అవ్వకుండా మనం ఈ జాగ్రత్త, అంటే స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు మానేయాలి, షుగర్ కంట్రోల్లో పెట్టుకోవడము, బీపీ 130/80 దాటకూడదండి. సో బీపీని మెయింటైన్ చేసుకోవడము, సాల్ట్ తక్కువగా తినడము, మరియు వాటర్, అవసరమైనంత వాటర్ తీసుకోవడము, రెగ్యులర్గా వ్యాయామం చేయడము, వీటి వల్ల మనము కిడ్నీ ఫెయిల్యూర్ రాకుండా నివారించుకోవచ్చు. కిడ్నీస్ ఎవరైతే ఎర్లీ స్టేజెస్లో త్వరగా మనం గుర్తించామో, ఫర్దర్ కిడ్నీ ఫెయిల్యూర్ అంటే డయాలసిస్లోకి వెళ్ళకుండా, లేకపోతే వాళ్ళు రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్లోకి వెళ్ళకుండా కూడా మనం జాగ్రత్తలు తీసుకోవడం వలన కిడ్నీస్ ఫెయిల్ అవ్వకుండా ఉంటాయి. ముఖ్యంగా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అంటే ఆల్రెడీ కిడ్నీ జబ్బు వచ్చాక మనం ట్రీట్ చేసుకోవడం కన్నా రాకుండానే చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి.